తాళము ఎరుగా ఏ రాగము భావము తాళము ఎరుగా ఆకాశమధురముగా అమర గీతికలు చెరా వీరికి మా స్వాగత నమస్కారం. ఇప్పుడు ఈనాటి కార్యక్రమానికి గౌరవ అతిథిగా వచ్చేసినటువంటి కమిషన్ రాష్ట్ర సభ్యులుగా కూడా వ్యవహరించారు వారు. ఈరోజు కమిషన్ కొద్దిగా ఫోటో 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 సాధయతి సంస్కార భారతి భారతే నవజీవనం సాధయతి సంస్కార భారతి భారతే నవజీవనం లలితరసమయలాస్య లీల చంద్ర అనకాపల్లి నుండి వచ్చారు. వెరీ గుడ్, ధన్యవాదాలు. సాహిత్యానికి పట్టం కట్టినటువంటి మహారాజు శ్రీకృష్ణదేవరాయ ఆ తర్వాత అంటే దాదాపుగా 1000 సంవత్సరాల తర్వాత అంతటి మహానుభావుడు, అంతటి రాజసము, తెలుగు గౌరవము, తెలుగు కీర్తి దశ దిశల ప్రపంచవ్యాప్తంగా పరివృతం చేసినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతికి, తెలుగు భాషకు ఎంతో సేవలు చేసినటువంటి గొప్ప మహోన్నతమైన పట్టాడు. ఈ యొక్క తెలుగు భాష అంతవరకు గ్రాంధిక భాషలో రోజుల్లోన పండిత బిషక్కులందరూ కూడా ఏకమై మరి ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి చేస్తున్నటువంటి సందర్భంలో తెలుగు రామూర్తి పంతులు గారు, గురిజాడ అప్పారావు గారు, ఏడ్స్ దొర గారు, వీరేశలింగం పంతులు మొదలైనటువంటి వాళ్ళంతా కలిసి ప్రజల భాషలోనే, జీవన్ భాషలోనే పరీక్షలు రాయాలి, పాఠ్యాంశాలలో మరి పాఠాలు కూడా జీవన్ భాషలో ఉండాలి, పత్రికా భాష జీవన్ భాషలో ఉండాలి, అదేవిధంగా ప్రభుత్వాల శాఖల్లో జీవన్ భాషే వ్యవహారిక భాషగా ఉండాలి. ఆయన పేరు మీదుగా ప్రతి జిల్లాలోనూ, ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం ప్రతి జిల్లాలోనూ ఇస్తున్నాం. దీని స్ఫూర్తి ఏంటంటే మహనీయులు తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని, తెలుగు జాతి కీర్తిని, తెలుగు సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసినటువంటి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తెలుగు భాష అధికార భాష దినోత్సవంగా 2000 సంవత్సరం రోజు ఆయన జయంతి రోజు అధికార భాష దినోత్సవంగా ప్రకటించారు. అటువంటి గొప్ప మహనీయులు. మరి అంతేకాకుండా తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి తెలుగు సాహిత్యానికి, సంస్కృతి ఆంక్ష విగ్రహాలను ఎంతో మందికి అంశం అలాగే మన ముఖ్య అతిథి ఈడీ జనార్దన్ గారు, ఈడీ బ్యూరో సభ్యులు, రాజకీయ కార్యదర్శి ఇంకా చాలా ఉన్నాయి.
ఆయన చాలా సంవత్సరాల క్రితం కూడా ఆయన కలుస్తూనే ఉన్నారు. ఆయన టీడీపీ కోసం చాలా శ్రమించారు. 4 ఏళ్ల క్రితం కూడా మేము అలా వస్తూ వెళ్తూ ఉన్నాం విజయవాడకి, నేను తెలుసుకున్నాను. అలాగే కలిసి మీకు బాగా మన్నతిగా మ్యాగజైన్ మీ అందరికీ చేపట్టి చేస్తూ మాకు కూడా విజయవాడలో అన్ని రకాలుగా సహకరించేవాడు. అలాగే పెద్దలు కంటర్మేట్ గౌరీశేఖర్ గారు, గౌరవ చిన్ననాటి మిత్రురాలు, చాలా మందికి సేవ చేసే అదృష్టం నాకు కలిగింది. సభాముఖంగా గురుకులు సభాధ్యక్షుడు బిట్టి కృష్ణ గారికి నా ధన్యవాదాలు, నమస్కారాంజలి. ఏదైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు పిల్లలు. తల్లికి గౌరవం లేదు. ఎలా ఇంకా ఒక 2 నిమిషాల్లో ఆయన ముఖ్య అతిథి యొక్క సందేశం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి ఉధృతంగా కార్యక్రమాలు చేస్తూ ఉంది. అప్పటికే కార్యక్రమాలు చేసిన కొన్ని సంఘాలు మా సంఘంపై కందన చేసినాయి. అయినప్పటికీ మా అధ్యక్షులు గారు, నేను వినాయక్ గారు చెప్పారు, శబ్దం నిశ్శబ్దం అంట. మేమిద్దరం మా ఇద్దరు పేరు పెట్టారు, శబ్దం నిశ్శబ్దం. మీ ఇద్దరు సారథ్యంలో ఈ సంఘాన్ని గత 6 సంవత్సరాలుగా ఉధృతంగా నడిపిస్తున్నాం. కృష్ణ గారు అప్పటిలో 5 నెలలు ఉన్నప్పటికీ కూడా నేను ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ సంఘాన్ని నిలబెడుతూ వచ్చాను. చాలా జిల్లాల్లో కూడా ఈ బాడీ ఏర్పాటు చేశాను, నిర్వహిస్తున్నారు. అలాంటి మా అధ్యక్షులకి ఒక పదవి ఉంటే ప్రోత్సహిస్తున్నటువంటి తెలుగు వన్ వ్యవస్థాపకులు, అదేవిధంగా తెలుగు భాషా ప్రేమికులు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఎందుకంటే గతంలో కూడా నేను చాలా కార్యక్రమాలకు వెళ్ళాను. ఏదో కొద్దిమంది మొక్కుబడిగా వచ్చేవాళ్ళు కనిపిస్తారు, కానీ వాళ్ళ ఈరోజు ఈ హాల్ అంతా ఫుల్ అయిపోవడం చూస్తుంటే విజయవాడ, కృష్ణా జిల్లాలో భాషా ప్రేమికులు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. వీళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ నీ భాష మీద ఉన్న ప్రేమ ఇదే విధంగా కొనసాగి ఈ తెలుగు భాష కలకాలం బతికుండాలని చెప్పి కోరుకుంటున్నాను. నాకు భాష మీద ప్రేమ ఎలా కలిగిందంటే, చాలామంది ఈ తరంలో చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇంగ్లీష్ ఎప్పుడైతే మన జీవన విధానంలో వచ్చేస్తుందో తెలుగు రాయటం, తెలుగు చదవటం మర్చిపోతున్నాం. ఇవాళ కొత్త జనరేషన్ పిల్లలు ఎవరు కూడా తెలుగు చదవటానికి అంత ఇష్టం చూపించట్లేదు. దానికి కారణం తల్లిదండ్రులను చెప్పుకోవాలి, లేదనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను చెప్పుకోవాలి ఈ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో. కానీ తెలుగు భాష ద్వారా కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, తెలుగు భాష మీద వాళ్ళు సంపాదించుకోవచ్చు అని మా తెలుగు వాళ్ళలో ఉన్న చాలామందికి ఇంగ్లీష్ రాదు. వాళ్ళకి వచ్చిన భాష తెలుగు. తెలుగు ద్వారా వాళ్ళ జీవితాన్ని కొనసాగించే అవకాశాన్ని కల్పించింది మా తెలుగు వన్ సంస్థ. నాకు తెలుగు మీద ప్రేమ ఎలా కలిగిందంటే, చిన్నప్పుడు నేను ఢిల్లీలో చదువుకున్నాను. అవమానం ఎప్పుడైతే మన ఉనికిని ప్రశ్నార్థకరం అవుతుందో అప్పుడు మన జాతి మీద మనకు ప్రేమ చాలా ఎక్కువ అవుతుంది. మేము ఉదాహరణ అదే. తెలుగు అనేది నా మనసులో చిన్నప్పుడు గట్టిగా నాటుకుపోయింది. అక్కడి నుంచి తర్వాత ఉద్యోగం చేసి వ్యాపారంలోకి వచ్చినప్పుడు ఏం చేయాలనుకున్నప్పుడు నేను కూడా అనుకున్నా, తెలుగుకు సంబంధించింది ఏదైనా చేస్తే పోతుంది, ఇంత పెద్ద తెలుగు జాతి ఉందని. అలాగే తెలుగు వన్ అనే సంస్థ స్థాపించి దానికి అనుగుణంగా మీడియా రంగంలో మొట్టమొదటిసారిగా డిజిటల్లో ఇండియాలోనే వచ్చిన మొట్టమొదటి సంస్థ మా తెలుగు వన్. తెలుగు వన్ అనే పేరు పెట్టింది కూడా ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే 1వ స్థానంలో ఉండాలి, తెలుగు వాళ్ళందరూ ఒకటిగా ఉండాలని చెప్పి తెలుగు వన్ అనే నామకరణం చేయడం జరిగింది.